నమస్తే. బెల్లీ ఫ్యాట్కి సొల్యూషన్ ఉందా? బాడీ వెయిట్ తగ్గినా కూడా పొట్ట తగ్గడం లేదు, ఏం చేయాలి? రోజుకో చిట్కా ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు. ఇలా చేయండి 10 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది అని అంటున్నారు. ఇది తాగండి పొట్ట ఐస్కి ఎట్లా కరిగిపోతుంది అని అంటున్నారు. ఏది నమ్మాలి? ఏది వర్క్ అవుతుంది? నేను చెప్తాను. ఈరోజు మీకు సైన్స్ బ్యాక్డ్ 5 స్టెప్ ప్రాసెస్ నేను రివీల్ చేస్తానండి. ప్రతి స్టెప్ రీసెర్చ్ అండ్ సైన్స్ బ్యాకింగ్తో పాటు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇది ఏదో చూసి వెళ్ళిపోయే వీడియోలో కాదు, మీరు స్టెప్ బై స్టెప్ ఈ రోజు నుండే ఫాలో అయ్యేలా ఉంటుందన్నమాట. ఈ వీడియో మిస్ చేయొద్దు. లెట్స్ గెట్ స్టార్టెడ్. 5 స్టెప్ ప్రాసెస్ అని చెప్పాను కదండి. ఇందులో ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చెప్పే ముందు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. పొట్ట పెరుగుతుంది అంటే దానికి అర్థం మన పొట్టలో విసరల్ ఫ్యాట్ పెరుగుతుంది అని అర్థం. దీనికి వన్ ఆఫ్ ద కీ రీజన్ క్యాలరీ సర్ప్లస్, అంటే మనం తినే ఫుడ్ మన బాడీ ఖర్చు చేసే ఎనర్జీ కన్నా కాస్త ఎక్కువ ఉంది. సో స్టెప్ 1లో ఈ రోజు నుండే మనం చేయాల్సింది క్యాలరీ డెఫిసిట్. ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. గూగుల్ ఓపెన్ చేయండి, క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ వచ్చిన లింక్ క్లిక్ చేయండి. మీ వయస్సు, జెండర్, హైట్, వెయిట్ అండ్ మీరు వారంలో ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. వెంటనే మీరు ఇచ్చిన డీటెయిల్స్కి తగ్గట్టుగా మీరు రోజులో ఎలా తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2000 క్యాలరీస్ అనుకుందాం, రైట్? ఇది 100% యాక్యురేట్గా మీకు తెలియాల్సిన అవసరం లేదు. కాస్త రఫ్గా మీకు ఒక ఐడియా వస్తే చాలు. ఇప్పుడు మీకు పొట్ట తగ్గడానికి ఇందులో 20% తక్కువ మీరు తింటే చాలన్నమాట. అంటే మీకు కావాల్సిన క్యాలరీస్ ఒక 2000 అనుకుందాం యాజ్ పర్ క్యాలిక్యులేటర్. అందులో 80% అంటే రఫ్గా 1600 క్యాలరీస్ మీరు తింటే చాలు. ఇలా తింటే ఖచ్చితంగా మీకు ఫ్యాట్ బర్న్ అనేది అవుతుంది. కానీ ఈ ఫ్యాట్ పొట్టలోంచే ఎలా బర్న్ అవ్వాలి అది తెలుసుకోవడానికి స్టెప్ 2కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 ఈజ్ ఫుడ్ సెలెక్షన్. దీన్నే చాలామంది డైట్ అని కూడా అంటారండి, కానీ నేను దీన్ని డైట్ అని అన్ను. ఎందుకంటే 90% డైట్స్ మీరు మ్యాక్సిమం 3 వీక్స్ నుంచి 3 మంత్స్లో ఫాలో కావడం మానేస్తారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అండి. కావాలంటే మీ ఫ్రెండ్స్లో గతంలో డైట్ చేసిన వాళ్ళని ఒక 10 మందిని చూడండి, వాళ్ళని అడగండి ఇంకా వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నారా అని అడగండి. 10లో 9 మంది వరకు మానేశాననే చెప్తారు. డీప్ డౌన్ ఇది మీకు కూడా తెలుసు, అందుకే ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అని అన్నాను అనమాట. సో మరి ఏం చేయాలి చెప్తాను. ఒక పేపర్ తీసుకోండి, దానిలో మీకు నచ్చిన 20 ఫేవరెట్ ఫుడ్స్ రాయండి. 20 మీరు రెగ్యులర్గా తినే ఫుడ్స్ అంటే రైస్ కానీ, పప్పు కానీ, దొండకాయ ఫ్రై, చికెన్, ఎగ్ ఇలా ఏవైనా రాయొచ్చు. అండ్ అప్పుడప్పుడు తినే ఫుడ్స్ అంటే గారెలు కానీ, బిర్యానీ, ఐస్ క్రీమ్ ఇవి కూడా కావచ్చు. అన్నీ రాయండి, కానీ ఇవి 20 మాత్రమే ఉండాలి. ఓకే, ఇప్పుడు వీటిని 4 భాగాలుగా డివైడ్ చేయండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, ఫ్యాట్ రిచ్ ఫుడ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్. 4 బాక్సుల్లో వీటిని నింపండి. మీకు కంప్లీట్ న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి. ఈ 20 ఫుడ్స్ గురించి మీకు తెలిస్తే చాలు. ఎందుకంటే మీరు ఎలాగో మీ లైఫ్లో 80% ఆఫ్ ద టైం ఇవే ఫుడ్స్ తింటారు. సో ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ఇలా సెర్చ్ చేయండి, ఈజ్ సో అండ్ సో ఫుడ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఆర్ రిచ్. ఈ సో అండ్ సో ఫుడ్ దగ్గర మీ ఫేవరెట్ ఫుడ్ ఒక్కటి రాస్తే చాలన్నమాట. అంటే ఈజ్ రైస్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఆర్ ఫ్యాట్ రిచ్ అని అడిగినట్టు అనమాట. ఓకే, ఇది మీరు చాట్ జీపీటీని కూడా అడగొచ్చండి, ఇంకా ఫాస్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈ సెర్చ్ చేయడం ఇదంతా మీకు కాంప్లికేటెడ్గా అనిపిస్తే ఈ సింపుల్ గైడ్ ఫాలో అవ్వండి. పప్పులు, బీన్స్, చికెన్, ఎగ్స్ ఇవన్నీ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కింద వస్తాయి. రైస్, చపాతీ, రవ్వ, పిండి ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కింద వస్తాయి. సో వీటితో చేసే ఫుడ్స్ కూడా కార్బోహైడ్రేట్స్ కింద రాయొచ్చు అనమాట. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ బీరకాయ, బెండకాయ ఇలాంటివన్నీ మీకు ఫైబర్ రిచ్ ఫుడ్స్ కింద వస్తాయి. ఆయిల్, నట్స్, బటర్ అండ్ గీ ఇవన్నీ ఫ్యాట్స్ కింద వస్తాయి. ఎగ్జాక్ట్గా వీటిలో అవే ఉంటాయి, ఇంకేం ఉండవు అని కాదు, కానీ డామినెంట్గా ఏది ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ప్రతి గ్రూప్లో నుండి 4 ఫుడ్స్ తీసుకోండి. అంటే ప్రోటీన్ నుంచి 4, కార్బోహైడ్రేట్స్ నుంచి 4, ఫైబర్స్ నుంచి 4 అండ్ ఫ్యాట్స్ నుంచి 4 అనమాట. 4 ఎంత 16. అంటే ఇంకా మీకు 4 ఫుడ్స్ బాకీ ఉన్నాయి, రైట్? మీ 20లో ఇంకా 4 ఫుడ్స్ బాకీ ఉన్నాయి. అవి మీ క్రేవింగ్స్ కోసం అనమాట. ఐస్ క్రీము, చాక్లెట్, బజ్జీలు, జిలేబీ మీకు ఇలా నచ్చిన 4 ఫుడ్స్ని ఈ మిగిలిన 4 కేటగిరీస్లో నింపండి. ఈ గిల్ ఫుడ్స్లో ఏ ఫుడ్ అయినా ఏదైనా వీక్కి ఒకసారి మీరు తినొచ్చు. మిగిలిన రోజులు ఈ మిగిలిన 16 ఫేవరెట్ హెల్దీ ఫుడ్స్ నుంచి మాత్రమే మీరు తినాలి. ఓకే, మన ఇండియన్ డైట్లో ప్రాబ్లం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్కి మెయిన్ రీజన్ అనమాట. మీరు చేయవలసింది డైలీ తినే అంటే ప్రతిరోజు తినే ఈ 4 కేటగిరీస్ నుంచి 16 ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అట్లీస్ట్ ఒక ఫుడ్ అయినా
ప్రోటీన్ అండ్ ఫైబర్ నుంచి ఉండేలా చూసుకోవాలి. ఓకే, కానీ ముఖ్యంగా 50% మీ ప్లేట్ పోర్షన్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండి తీరాలి. మిగిలిన 50% మాత్రమే కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనమాట. ఇది మీరు చేసి చూడండి, మీ పొట్ట తగ్గకపోతే అప్పుడు అడగండి. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తారు. స్కిన్నీగా ఉండి బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓకే, స్టెప్ 1 and 2 మీరు ఫాలో అయ్యారు అంటే మెల్లగా స్టెప్ 3లోకి వెళ్దాం. స్టెప్ 3 ఈజ్ ఎక్సర్సైజ్. రైట్, మీరు ఏమంటారో నాకు తెలుసు, ఎక్సర్సైజ్కి టైం లేదు, కొన్ని రోజులు చేసి మానేశాను ఇలా చెప్తారు కదా, కన్సిస్టెన్సీగా చేయలేకపోయాను అని చెప్తారు కదా. అసలు మీకు ఎక్కువ టైం ఎక్సర్సైజ్ చేయమని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా కన్సిస్టెంట్గా డైలీ 10 minutes ఎక్సర్సైజ్ చేసి చూసారా? జస్ట్ 10 minutes ఎప్పుడైనా చేసి చూసారా? ఒక వారం 10 రోజులు అలాగా మీ ఇంట్లోనే మీ కన్వీనియంట్ టైమింగ్స్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ వీక్ 10 minutes చేయండి. ఫస్ట్ 7 రోజులు 10 minutes మాత్రమే చేయండి. ప్రతి వీక్ 5 minutes పెంచండి. అంటే సెకండ్ వీక్ 15 minutes, థర్డ్ వీక్ 20, ఫోర్త్ వీక్ 25 minutes అనమాట. ఇది మోర్ దెన్ ఎనఫ్ మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ప్రాబ్లం ఏంటంటే చాలామంది సడన్గా మోటివేషన్ వచ్చి 1 hour ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తారు. ఏ రోజైనా పొరపాటున 1 hour దొరకకపోతే ఇంకంతే, పూర్తిగా చేయటం మానేస్తారనమాట. ఇలా ఒక 5 to 6 బ్రేక్ వస్తే ఇంకా అయిపోయినట్టు అనమాట, ఎక్సర్సైజ్ కాశీలో వదిలేయటం. రైట్, అవునా? సో దీనికి బదులు 10 minutesతో స్టార్ట్ చేయండి. ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ పిక్ చేసుకోండి, మీరు చేసుకోగలిగే ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ పిక్ చేసుకోండి. ఓకే, సింపుల్ 10 minutes యోగా, సింపుల్ 10 minutes స్ట్రెంగ్త్ ట్రైనింగ్, సింపుల్ 10 minutes వార్మప్, 10 minutes సూర్య నమస్కార్, ఇలా మన ఛానల్లోనే 10 minute ఎక్సర్సైజ్ వీడియోస్ చాలా ఉన్నాయి. జస్ట్ మీరు ప్రతిరోజు ఫాలో అవుతే చాలు. మీరు డైలీ మిస్ కాకుండా చేయగలిగేది ఏదైనా చూస్ చేసుకోండి, అవి మీ మెటబాలిజంని పెంచుతాయి. స్టెప్ 2లో మనం చెప్పిన ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ హ్యాబిట్స్కి ఈ 10 to 25 minutes ఎక్సర్సైజ్ కలిస్తే ఇంకా రిజల్ట్స్ పక్కా వస్తాయి అనమాట. 100% కాన్ఫిడెంట్. ఓకే, ఇప్పుడు నెమ్మదిగా స్టెప్ 4లోకి వెళ్ళిపోదాం. స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది, స్టెప్ 3 అయిపోయింది, ఇప్పుడు స్టెప్ 4. స్టెప్ 4 ఈజ్ నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. నీట్ అని అంటారు. అంటే మనం ఎక్సర్సైజ్ చేయకుండా డైలీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడం అనమాట. క్యాలరీస్ బర్న్ అవ్వడానికి ఎక్సర్సైజ్ మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వలేమండి. ఎందుకంటే రోజులో మనం మహా అయితే 1 hour మాత్రం ఎక్సర్సైజ్ చేయగలం. బట్ మిగిలిన టైం పరిస్థితి ఏంటి? రైట్, రోజంతా మీరు ఎంత మూవ్ అవుతున్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఛాన్స్ దొరికినప్పుడల్లా వాకింగ్ చేయండి. ఎక్కువ దూరం కాదు, ఒక 200-300 meters చేసినా చాలు. వెహికల్స్ పక్కన పెట్టి మన అవసరానికి వెళ్ళేటప్పుడు, కాయగూరలకు కానీ గ్రోసరీ షాప్ కానీ వెళ్ళేటప్పుడు కాస్త వాక్ చేయండి. స్టేర్స్ యూజ్ చేయండి. 3 to 4 floors కాకపోయినా 1 to 2 floors ఉన్నప్పుడైనా స్టేర్స్ ఎక్కండి. ఓకే, ఎక్కువసేపు కూర్చోకుండా ఉండండి. ఒక సింపుల్ రూల్ ఏంటంటే ఎవ్రీ 30 to 40 minutes లేచి మూవ్ అవ్వాలి. ఓకే, ఇది సింపుల్ రూల్. ఇది నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్ని పెంచుతుందండి. నీట్ అని అంటారు దీన్ని సైంటిఫిక్ టర్మ్స్లో. బెల్లీ ఫ్యాట్ తగ్గడంలో ఇది పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తుంది. ఓకే, స్టార్ట్ డూయింగ్ ఇట్. నౌ లెట్స్ డు స్టెప్ 5. స్టెప్ 5 ఇస్ ద మోస్ట్ క్రూషియల్ స్టెప్ అండి. ఇది స్లీప్. నిద్రకి ఫ్యాట్కి సంబంధం ఏంటి చెప్తాను. 2017లో అంటే 2017లో ఒక రీసెర్చ్ స్టడీ జరిగిందండి. ఇందులో 12 మంది హెల్దీ మేల్స్ అండ్ 12 మంది హెల్దీ ఫీమేల్స్ని తీసుకున్నారు. వీళ్ళని 2 గ్రూప్స్లో డివైడ్ చేసి ఒక గ్రూప్ రోజుకి 7.5 గంటలు పడుకునేలా చేశారు. ఇంకో గ్రూప్ ఓన్లీ 5.5 hours మాత్రమే పడుకోవాలి అని రూల్ పెట్టారనమాట. ఫుడ్ విషయంలో వీళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలా అయితే అలా తినమన్నారు. రైట్, రెగ్యులర్గా వీళ్ళు తినే ఫుడ్సే తిన్నారండి ఈ 2 weeks పాటు. 2 weeks తర్వాత ఈ 5.5 hours పడుకునే గ్రూప్ ఉంది చూసారా, వాళ్ళలో 11% ఇంక్రీజ్ వచ్చింది బెల్లీ ఫ్యాట్తో యాజ్ కంపేర్ టు 7.5 hours పడుకునే వాళ్ళ గ్రూప్. రైట్, ఇదే కాదండి, ఈవెన్ 2010లో జరిగిన ఒక రీసెర్చ్ స్టడీలో కూడా ఇలాంటి రిజల్ట్స్ వచ్చాయి. ఈ స్టడీలో ఫుడ్ రిస్ట్రిక్షన్ పెట్టారు, నిద్రతో పాటు ఫుడ్ రిస్ట్రిక్షన్ కూడా పెట్టారు. ఇద్దరికి ఈక్వల్ డైట్ ఇచ్చారు. ఇద్దరు ఒకటేలా వెయిట్ లాస్ అయ్యారు. కానీ 8.5 hours పడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో తక్కువ మజిల్ లాస్ అయింది, ఎక్కువ ఫ్యాట్ లాస్ కనబడింది యాజ్ కంపేర్ టు పీపుల్ హూ స్లెప్ట్ 5.5 hours. స్లీప్ ప్రాపర్గా లేకపోతే క్రేవింగ్స్ పెరుగుతాయండి, ఫ్యాట్ లాస్ కూడా స్లో అవుతుంది. అండ్ ఒకవేళ మీరు వెయిట్ లాస్ అయినా కూడా మీకు మజిల్ లాస్ అవుతుంది వెయిట్ కంటే కూడా. అందుకు స్లీప్ చాలా ఇంపార్టెంట్. సో వాట్ టు డూ? ఫస్ట్ మన స్లీప్ ప్యాటర్న్ మనకు అర్థం కావాలండి. ఈ రోజు నుండి ఒక 14 days ఇది ట్రాక్ చేయండి. ఓకే, ఈచ్ డే డేట్ వేసి మీరు హాయిగా నిద్రపోయారా లేదా, ఒకవేళ పడుకుంటే ఎస్ అని లేకపోతే నో అని రాయండి. జనరల్గా ఒక 14 days సైకిల్లో మీరు ఎన్ని డేస్ ప్రాపర్గా నిద్రపోతున్నారు అన్నది మీకు అర్థమవుతుంది అనమాట. నిద్ర పట్టని రోజు కారణం ఏంటో కూడా ఒకసారి నోట్ చేయండి. ఓకే, లేట్ నైట్ మీటింగా, లేకపోతే మధ్యాహ్నం నిద్రపోవడమా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్సా, లేదా డైజెషన్ ఇష్యూవా, ఇలా ఏదో కారణం ఉంటుంది కదా నిద్ర పట్టకపోవడానికి, అది కూడా రాయండి. మీకు తెలిసినంత వరకు రాయండి. ఓకే, 14 days తర్వాత మోస్ట్ ఆఫ్ ద డేస్ మీకు నిద్ర రాకుండా చేసిన కారణాలు ఏంటో మీకు అర్థమవుతాయి. వీటిలో టాప్ 3 reasons ఏంటో కూడా మీకు క్లియర్గా తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లేట్ నైట్ ఆపకుండా ఫోన్ చూడడం అనుకుందాం. మీకు వచ్చిన ప్రాబ్లం లేట్ నైట్ ఆపకుండా ఫోన్ చూడడం అనుకుందాం.
రైట్? అప్పుడు మీరు మీ ఫోన్ని మీరు పడుకునే రూమ్లో పెట్టుకోవద్దు, రైట్? ఒకవేళ మీకు డైజెషన్ ఇష్యూ మేజర్ ప్రాబ్లమ్ అని అనుకుందాం, నైట్ డిన్నర్ టైం చేంజ్ చేయండి, 7 లోపే డిన్నర్ చేయండి. ఇలా ప్రతి ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుందన్నమాట. బట్ మీకు సొల్యూషన్ రావాలి అంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థం కావాలి. దానికోసమే ఈ స్టెప్ 5 నిద్ర కానీ మీరు ఫిక్స్ చేసుకుంటే సగం ప్రాబ్లం మీకు సాల్వ్ అయిపోయినట్టే. కావాలంటే ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఫైనల్గా ఇంకోసారి ఈ 5 స్టెప్స్ మళ్ళీ చెప్తానండి. స్టెప్ 1 క్యాలరీ డెఫిసిట్, స్టెప్ 2 ప్రోటీన్ అండ్ ఫైబర్ మీ ఫుడ్లో పెంచడం, స్టెప్ 3 ఎక్సర్సైజ్, స్టెప్ 4 నాన్ ఎక్సర్సైజ్ డైలీ మూమెంట్, స్టెప్ 5 ఈ స్లీప్. ఇవి సింపుల్గా కనిపిస్తాయండి, కానీ కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే మాత్రం మీ బాడీ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ట్రస్ట్ మీ, మ్యాజిక్ డ్రింక్స్ ఏం అవసరం లేదు, అవి వర్క్ కావు, క్రాష్ డైట్స్ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలి అంటే ఇవి కాకుండా మీరు ఏది ఫాలో అయినా కూడా మీకు పొట్ట తగ్గదు, రైట్? మీరు సీరియస్లీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఈ 5 స్టెప్ ప్రాసెస్ని ఈరోజే స్టార్ట్ చేయండి. 1 వీక్ తర్వాతే మీకు డిఫరెన్స్ ఫీల్ అవుతుంది బాడీలో, 1 మంత్లో మీకు విజిబుల్ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మిస్ చేయకండి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ మీకు వేరే ఏ డౌట్ ఉన్నా కామెంట్స్లో అడగొచ్చు, నాకు సాధ్యమైనంత వరకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఎక్సర్సైజ్ ఎక్కడ చేయాలి మీకు తెలియకపోతే మన హెల్దీ డే అనేది ఒక బెస్ట్ ప్లేస్ అండి. మన కమ్యూనిటీలో ప్రతి మండే 14 డేస్ ఫ్రీ యోగా క్లాసెస్ జరుగుతాయి. ఇందులోనే డైట్ అండ్ స్లీప్ గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. జాయినింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్.